వెల్కమ్ టు ఆకేరు న్యూస్. మనం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రవెల్లి స్మారక స్తూపం వద్ద ఉన్నాం. ఇంద్రవెల్లి స్మారక స్తూపం అనగానే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ స్మారక స్తూపానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇక్కడ జల్ జంగల్ జమీన్ కోసము ఇక్కడే సమావేశమైన సందర్భంగా ఒక్కసారిగా పోలీసుల కాల్పుల్లో అనేక మంది మృత్యు పాలయ్యారు. అందులో ప్రభుత్వ లెక్కల ప్రకారము చాలా తక్కువ చేసి చూపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రము వందల కొద్ది ఆదివాసీ ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఇప్పటికీ ఆదివాసీ సంఘాలు చెప్తున్నారు. పోలీసులు అంటే మా ఆదివాసులకు బాగా భయం ఉండే. దాదాపు 100 పైన చనిపోయిందని చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా చనిపోయిందని 13 మంది. ఇంద్రవెల్లి మారణకాండకు 44 ఏళ్లు నిండాయి. ఇప్పటికీ రక్తపు ధారల లెక్కలు మాత్రం తేలనే లేదు. గాయాలెన్ని, పోయిన ప్రాణాలెన్ని, జీవోత్సవంలా జీవనం కొనసాగిస్తున్న వారు ఎంతమంది అన్న వివరాలు మాత్రం ఇప్పటికీ అందుబాటులో లేనేలేవు. ఆనాడు పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వారు కేవలం 13 మంది మాత్రమే అని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆదివాసీ సంఘాలు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న దాని ప్రకారం మృతులు 100 మందికి పైగానే ఉన్నారంటున్నారు. మరో జలియన్ వాలాబాగ్ దారుణ కాండగా అభివర్ణించే ఇంద్రవెల్లి అమానవీయ ఘటన 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో జరిగింది. భూస్వాములు, వలస వ్యాపారులు, ఫారెస్ట్ అధికారుల దోపిడీకి వ్యతిరేకంగా రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం వెనుక అదృశ్య హస్తం, నాటి పీపుల్స్ వార్, నేటి మావోయిస్టు పార్టీ ఉందని చెబుతారు. కారణాలు ఏమైనప్పటికీ సమావేశానికి పోలీసులు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అడుగడుగునా సమావేశ స్థలానికి ఆదివాసీలు చేరుకోకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు ఆదివాసీలు. వారాంతపు సంత కూడా అదే రోజు ఉండడంతో సంఖ్య మరింత పెరిగింది. ఘర్షణ మొదలైంది. పోలీసుల తుపాకుల నుంచి తూటాలు దూసుకువచ్చాయి. ఆహాకారాలు మిన్నంటాయి. రక్తపు ధారలతో ఇంద్రవెల్లి ఎరుపెక్కింది. ఆదివాసీ ప్రజలు పిట్టల్లా నేలరాలారు. రక్తపు ధారలతో కొందరు పరుగులు పెట్టారు. ఊరికి చేరుకోకుండానే ఊపిరి వదిలారు. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో గాయపడి కదలలేని వారిని పోలీసులే ఆస్పత్రిలో చేర్చారు. పోలీసుల భయంతో ఆస్పత్రులకు వెళ్లకుండా ఆకుపసరు వైద్యం చేయించుకున్నవారు కూడా ఎందరో ఉన్నారని ఇంద్రవెల్లి అమరవీరుల సాధన కమిటీ చైర్మన్ తొడసం నాగోరావు అంటున్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల సాధన కమిటీ సంబంధించిన చైర్మన్ తొడసం నాగోరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు జరిగిన కాల్పులకు సంబంధించిన చాలా మంది చనిపోయారని మీరు సంఘాల వాళ్ళందరూ చెప్తున్నారు. అంత సంఖ్యలో లేరు, కేవలం 13 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వ లెక్కలు చెప్తారు. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారో వాళ్ళందరికి సంబంధించి ఏమన్నా ఒక రీసెర్చ్ చేసి వాళ్ళందరినీ వెతికే పనిలో ఉన్నారా మీరు? ఇప్పుడు 3 ఇంకా దొరికినారు. వాళ్ళు వచ్చి మాకు స్వయంగా కమిటీ వాళ్ళకు చెప్తున్నారు. ఇంకా మా ఊరు కూడా ఇట్లా ఎన్కౌంటర్ గాయపడినారు,
ఇక్కడ నుంచి వేరే కానపూర్ కడెం మండలికి వెళ్ళినారు, అట్టున్నారు బతికి ముసలైనారు. వాళ్ళకు ఏదైనా ఆర్థిక సాయం చేస్తే మంచిగా ఉంటే బాగుంటుందని మొన్న కూడా కొల్లం వాళ్ళు వచ్చింది. అసలు ఆ కొల్లం వాళ్ళు కూడా ఇక్కడ వచ్చింది. ఇట్లా బాగా మంది ఉన్నారు. వేరే వేరే అంటే ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుంది, ఆర్థిక పరంగా ఇస్తుంది అని అనగానే నిజంగా అప్పుడు లేని వాళ్ళు కూడా మేమున్నాము అని అట్లా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? లేదు, ఇక్కడ ఎన్కౌంటర్ లో ఎవరు ఉండే వాళ్ళు వస్తారు సార్. దాని గురించి కూడా చెప్పబడతాయి కదా సార్. ఇప్పుడు ఎట్లా ఫైరింగ్ జరిగింది, మీరు ఎక్కడ ఉండే, ఏ స్థలం నుండి వాళ్ళు మొత్తం అడుగుతున్నాం. కేవలం వాళ్ళకు ఇప్పుడు గోళీలు తలిగినాయి మొత్తం ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర ప్రజెంట్ ఉన్నాయి. వాళ్ళు ఆదివాసులు కాబట్టి హాస్పిటల్ కు పోలేదు, ఏం లేదు. మన ఆయుర్వేదిక్ చెట్ల మద్దతు వాళ్ళు బతికినారు. హాస్పిటల్ పోవాలంటే కూడా పోలీసు వాళ్ళ భయం ఉండే. ఆ టైంలో అంటే 1981 ఏప్రిల్ 20 నాడు జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. అందుకోసము చాలామంది ఆదివాసీ సంఘాలు ఆ పరిశోధనలో ఎవరెవరు అప్పుడు గాయపడి చనిపోయిన వాళ్ళు ఎవరున్నారు, నిజానికి ఇక్కడే మృత్యు పాలైన వాళ్ళతో పాటు ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత గాయాల పాలై చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. అందుకోసము ఇప్పుడు కూడా ఒక ప్రత్యేక కమిటీ వేసి ఆ రోజు జరిగిన సంఘటనలో ఎంతమంది మృత్యు పాలయ్యారు, ఎంతమంది గాయపడి అంటే చికిత్స అందకుండా చనిపోయారు అనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ స్మారక స్తూపానికి సంబంధించి పరిశీలిద్దాం. గతంలో ఇక్కడ స్తూపానికి సంబంధించి ఒక సందర్భంలో ఇటు ప్రజలు ఎవరైనా ఇటు వెళుతున్నప్పుడు ఈ వైపుగా చూడడానికే భయకంపితులు అయ్యేవారు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు సార్ ఇట్లా ఏరా స్తూపం ఇట్లా చూసినా కూడా గంత భయం ఉంటుండే. పోలీసు అంటే భయం ఉండే సార్. ఎప్పుడైతే 2001 తర్వాత ఏదైతే ఉన్నదో పూజ చేద్దామన్నా కూడా పర్మిషన్ లేకపోతుండే. పర్మిషన్ ఇచ్చినా కూడా ఇక్కడ పూజ చేసి పక్కన ఒర్రెలో పోయి భోజనం చేసి అక్కడికి అటే పోవుడు. ప్రతి సంవత్సరము ఎవరైనా ఇక్కడికి రావాలంటే ఒక దొంగచాటుగా వచ్చి ఇక్కడ జరుగుతున్న అమరులకు సంబంధించి నివాళులు అర్పించి మళ్ళీ వెంటనే వెళ్ళి ఎవరికి తెలియకుండా ఆ కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఇక్కడ ఒకసారి మనం పరిశీలిస్తే తర్వాత ప్రజావీరులు మృత్యుంజయులు అనే అర్థం వస్తుంది. అది ఇంగ్లీష్, హిందీ, తెలుగులో రాశారు. ఇక్కడ ఒకసారి మనం ఈ స్తూపం సంబంధించిన ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి పరిశీలిస్తే ఇక్కడ కొంతవరకు ప్రభుత్వం లెక్కల ప్రకారము 13 మంది అని మాత్రమే చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ దాదాపు 19 మంది కాల్పుల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారని, ఆ తర్వాత గాయాల పాలై మరణించిన వారు ఇంతమంది ఉన్నారు. తర్వాత ఇప్పటికీ కూడా గాయాల పాలై బతికి ఉన్నవారు కుమారి కెనక మాన్కుబాయ్, మడావి జంగుబాయి, కన్నాపూర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఒక సందర్భంలో అసలు ఇటువైపే కన్నెత్తి చూడడానికే భయపడిన ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని, పిసిసి ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేందుకు ముందు ఇక్కడే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మేము గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అమరులైన ఈ ప్రజలకు సంబంధించి అన్ని రకాలుగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తాము, ఇక్కడ దీనికోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని కూడా చెప్పిండు. అది ఆ తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత వచ్చి ఇక్కడే మీటింగ్ పెట్టి ఇక్కడ స్తూపానికి సంబంధించి కానీ మిగతా అంటే కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఒక షెడ్డు, ఇక్కడున్న ఈ ప్రాంతాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే మళ్ళీ దీన్ని అంటే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ఒక థీమ్ పార్క్ లాగా ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటి ప్రజలకు తెలిసే విధంగా ఇక్కడ స్టాచ్యూస్తో ఏర్పాటు చేయాలనేది ఆలోచిస్తున్నట్టు ఆదివాసీ సంఘాలు చెప్తున్నారు. ఇక్కడ ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమి నిధులు విడుదల చేశారు, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అనే విషయం తెలుసు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈ డెవలప్మెంట్ జరుగుతుందా, అంతకుముందు కూడా ఏమైనా డెవలప్మెంట్ ఉంటేనా? 1981 నుంచి ఇక్కడ ఏం డెవలప్మెంట్ జరగలేదు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి సాబు సీఎం అయినాక, సీఎం కాకముందు ఇంద్రవెల్లి వచ్చిండు, వచ్చి మళ్ళీ లోపల హీరాపూర్లో పోయి భోజనం చేసిపోయిండు. తర్వాత పిసిసి అధ్యక్షుడు అయినాక మళ్ళీ మొదటిసారిగా ఇంద్రవెల్లిలో ఆదివాసీ ప్రపంచ దినోత్సవం రోజున ఇక్కడ మీటింగ్ పెట్టిండు. ఈ ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా చెప్తున్నా, ఈ ప్రాంతాన్ని ప్రపంచానికే ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన స్మారక స్తూపంగా మార్చి అమరులైన ప్రతి ఆదివాసి బిడ్డ పేరు ఆ శిలాఫలకం మీద చెక్కించే బాధ్యత
కాంగ్రెస్ పార్టీది. నేను సీఎం అయితే దీనికి సంబంధించిన మొత్తం డెవలప్మెంట్ చేస్తానన్నాడు. సీఎం అయిండు. సీఎం అయినాక ₹1 నిధులు ఇచ్చింది డెవలప్మెంట్ కోసము. దీనికి కంపౌండ్ అయింది, బిల్డింగ్ కట్టినారు. మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను ఆదుకుంటాం, తప్పకుండా కుటుంబాలను హక్కున చేర్చుకుంటాం, గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆ ఎల్ల మాటిచ్చినాం. ఇవాళ ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలే కాదు, ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల కుటుంబాలకు ఇచ్చి ఇవాళ నాడు అమరులైన కుటుంబాలను ఇవాళ ఆదుకునే కార్యక్రమం చేపట్టినాం. ఆ రోజు 1981 ఏప్రిల్ 20 రోజు ఇక్కడ ఈ ఆవరణలోనే కాల్పుల సంఘటన జరిగిందంటున్నారు. ఎంతమంది చనిపోయారు అనేది ఏమైనా లెక్కల్లోనే? ఆ సమయంలో పోలీసులు అంటే మా ఆదివాసులకు బాగా భయం ఉండే. దాదాపు 100 పైన చనిపోయిందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పరంగా చనిపోయిందని 13 మందిలో గుర్తింపు డిక్లేర్ చేసింది. 13 మంది. ధూపం ఆవరణలో ఫ్లెక్సీలో దాదాపు 29 మంది పేర్లు ఉన్నాయి కదా, అంటే ఇంకా ఇంకే పెరుగుతున్నారు సార్. ఇంకా బాగా మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిందంటే ఊర్లో ఇల్లు విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళినారు. ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళకి భయం లేదు కదా. గాయాల పాలైనప్పటికీ కూడా బయటికి రావడానికి భయపడరు. ప్రజెంట్ ఇప్పుడు కూడా కిన్నక మానుకోబాయి పిట్టబొంగరం ఆమె మాట్లాడుతుంది సార్. ఆమెకు తెలుగు రాదు, గోండితో మాట్లాడుతుంది. స్తూపము ఇంత హైట్ కనబడుతుంది కదా, ఈ స్తూపం ఇంతకు ముందు కూడా ఇట్లనే ఉండేదా అంటే ఇంకా హైట్ ఉండేదా? బాగా ఇంతకుముందు బాగా హైట్ ఉండే, దానికి పలగొట్టినారు. పలగొట్టిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ ఐడియా నుంచి ఇది కట్టించింది. గవర్నమెంట్ కట్టించిన దాంట్లోనూ ఆ సుత్తి కూడా అదంతా వాళ్ళే పెట్టిరా? గవర్నమెంట్. ప్రతి సంవత్సరం ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి? ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20న దీనికి పూజ ఉంటుంది సార్. పూజ ప్రతి సంవత్సరం చేస్తున్నాం మేము. పూజ ఏం చేస్తారు? మా ఊరు అమరులైన కదా వాళ్ళకు నివర్లు అర్పియాలని మొత్తం ఆదివాసీ అచ్చిగా నివర్లు అర్పిస్తున్నాం. అంటే ఆ రోజు ఏం కార్యక్రమాలు చేస్తారు? ఇక్కడ పూజ కార్యక్రమం చేస్తాం సార్ మొత్తం. తర్వాత ఇప్పుడు కొద్దిగా మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని ఆదివాసీ సమస్యల గురించి మాట్లాడారు. పూజ చేసి తర్వాత ఏం చేస్తారు? పూజ చేసినాక మీటింగ్ ఉంటుంది సార్. ఆ రోజు ఏమన్నా ఇక్కడ అంటే కోళ్ళు మేకలు అట్లా? ఫస్ట్ రోజు మీరు అది పూజ కోళ్ళు మేకలతో పూజ చేస్తాం సార్ చనిపోయిన వాళ్ళ పేరు మీద. అంటే నిజానికైతే ఎక్కడైనా ఒక దేవతకు అట్లా కోళ్ళు మేకలు అట్లా బలి ఇచ్చి అది చేస్తారు కదా, ఇక్కడ వచ్చి స్తూపానికి చేస్తున్నారు. లేదా మాకు జెండా ఉంది సార్, జెండా దగ్గర చేస్తాం సార్. స్తూపం దగ్గర మేకలు కోళ్ళు ఏం కోయాం, కేవలం ఇక్కడ కొబ్బరికాయ కొడతాము. ఇది ఆ జెండా దగ్గర మీరు కోళ్ళు మేకలు సార్. సుమారుగా ఎంతమంది వస్తారు ఆ రోజు? 2-3 వేలు వస్తారు సార్. సుమారు 2-3 వేలు. ఒక్కొక్కసారి పెరుగుతారు కూడా జనాలు అట్లా. థ్యాంక్ యూ అండి.